ఇది వరకు 40 రూపాయలకు లీటర్ పాలు వచ్చేటి. కానీ ఇప్పుడు ఆ పాలు కూడా పెట్రోల్ రేట్లతోని పోటీ పడేసరికి 100 రూపాయలకు ఎక్కువనే అమ్ముతున్నారు. ఏదో దుకాణాల్లో పొద్దుగాలనే పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి కానీ ఇల్లిల్లు తిరిగి పాలు పోసే రోజులు మొత్తం తగ్గిపోయినాయుల్లా. ఒక మాటలో చెప్పాలంటే పాలు దొరుకుతలేవు, పాలు బంగారం అయిపోయినాయి కదా. మరి అసొంటప్పుడు పాలు ఫ్రీగా దొరికితే ఊకుంటారా? అందుకే ఈడ ఏం చేసిర్రంటే ఏహే ఎక్కడిది ఉద్యమం చేసిండ్రనుకో రాదుండ్రి పాల ప్యాకెట్ల మీద. వ్యాను గట్ల బోల్తా వడ్డదో లేదో అటు దిక్కు పోయేటోళ్ళు ఇటు దిక్కు పోయేటోళ్ళు బండ్లు కార్లు ఆపిండ్రు, బస్తాలకు బస్తాలు నింపుకపోయిండ్రు. ఇంకా గివీళ్ళు చూడుండ్రి బయటున్న పాల ప్యాకెట్లు వద్దని వ్యాన్ లోపటి ప్యాకెట్లను ఎట్లా మడత పెట్టిండ్రో. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం దగ్గర ముచ్చటిది. ఏం జరిగిందో ఏమో గాని గీడికి రాగానే వ్యాను టైరు పెద్ద సౌండ్ వచ్చి పేలేసరికి బోల్తా పడితే పాల ప్యాకెట్లన్నీ గిట్ల చెల్ల చెదరైనాయి. కొందరేమో వ్యాన్ డ్రైవర్ ను కాపాడే ప్రయత్నం చేసి దావకానకు పంపితే, ఇంకొందరేమో గవన్ని పట్టించుకోకుండా గిట్ల వందల కొద్ది పాల ప్యాకెట్లను ఎత్తుకొని పోయిండ్రు. పెట్రోలు, కోడిగుడ్లు, కోళ్ల లారీలు, టమాటా లారీలు బోర్ల పడితేనే జనాలాగరు. అసొంటిది దినాం పొద్దుగాల చాయ్ వేసుకొని పెరుగు తోడేసుకునే పాల ప్యాకెట్లను చూస్తే ఆగుతారా? గందుకే గిట్ల ఎత్తుకపోయిండ్రు.